హాయ్ అండి, అందరికీ నమస్కారం. మే 23వ తేదీన బౌద్ధ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండకండి. మహాపాపం కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే పొరపాటున కూడా ఆడవారు బౌద్ధ పౌర్ణమి రోజు వండకూడనటువంటి ఆ కూర ఏంటి అని, అలాగే బౌద్ధ పౌర్ణమి అన్నటువంటి విశిష్టత ఏమిటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 పనికిరాని మాటల కంటే మమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక మాట మేలు. ఈ సూక్తి గౌతమ బుద్ధుడు బోధించింది. గౌతమ మతానికి స్థాపించిన గౌతమ బుద్ధుడు జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తుపూర్వం 563లో జన్మించారు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడు తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోదను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి గౌతమ బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలోని ప్రజల కష్టాలను, కారణాలను కనుక్కొని వాటిని నివారించే కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం అని భావించి వదిలేశాడు. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో జ్ఞానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలు, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతంలో బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడు. ఆ ప్రాంతానికి బుద్ధగయ అని పేరు వచ్చింది. అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించారు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుది శ్వాస విడిచాడు. గౌతమ బుద్ధుడు చెప్పిన ఆసక్తికరమైన సూక్తులు కూడా ఉన్నాయి. జ్ఞానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని కూడా ధ్యానంగా చేయు అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అలాగే కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. మన లోపల శత్రువు లేనంత వరకు మన బయట శత్రువు మనల్ని భయపెట్టలేడంటూ గౌతమ బుద్ధుడు ఒక సూక్తి ద్వారా చెప్పాడు. మనిషికి అవసరమైనటువంటి ఆనందం లభించేది అతని ఆలోచనలోనే అని గౌతమ బుద్ధుడు ఒక సూక్తి ద్వారా చెప్పాడు. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్లుగానే మన సంతోషం ఇతరుల సంతోషంకు కారణం కావాలి. కానీ గౌతమ బుద్ధుడు తన సూక్తుల ద్వారా ప్రజలకు చెప్పాడు, మీరు 1000 మందిపై విజయం సాధించి ఉండవచ్చు, తనపై తాను విజయం సాధించినప్పుడే అసలైన విజేత అని గౌతమ బుద్ధుడు తన సూక్తి ద్వారా తెలియజేశాడు. నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనీయకండి, ఎవరైనా అడిగితే మీకు ఉన్నంతలో కొంత సాయం చేయండి అని కూడా గౌతమ బుద్ధుడు తన సూక్తి ద్వారా ఉపదేశించాడు. చెడుని దూరం పెట్టండి, మంచిని పెంచండి, మనసును శుద్ధి చేసుకోండి అని కూడా గౌతమ బుద్ధుడు ఈర్ష్యని దూరం చేసేది ప్రేమే తప్ప ఈర్ష్య కాదు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినాలి అని ఈ విధంగా ఎన్నో సూక్తుల ద్వారా గౌతమ బుద్ధుడు ప్రజలకు నీతి వాక్యాలను ఉపదేశించాడు. 2024వ సంవత్సరం మే 23వ తేదీన బౌద్ధ పౌర్ణమి వచ్చింది. దీనినే బౌద్ధ జయంతి అని కూడా అంటారు. బుద్ధుని జయంతిని పురస్కరించుకుని చేసుకునే పండుగ ఇది. బుద్ధుడి బోధనలను ఆచరిస్తామని చాలామంది ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఉదయాన్నే స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇక తూర్పు ఆసియా, దక్షిణ ఆసియాలో శ్రీలంక, నేపాల్, భూటాన్, థాయిలాండ్, చైనా, కొరియా, లాగోస్, టిబెట్, మంగోలియా, ఇండోనేషియా, అలాగే భారతదేశంలో ఈరోజు బౌద్ధ పౌర్ణిమను ఆధ్యాత్మిక వేడుకగా జరుపుకుంటారు. వైశాఖ మాసమున బౌద్ధ పౌర్ణమి రోజు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మే 23వ తేదీన వచ్చింది. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఆయన నేపాల్లోని లుంబినిలోని జన్మించారు. పౌర్ణమి రోజు బౌద్ధులకు చాలా విశిష్టమైన. బుద్ధుడు జీవితంలో 3 ముఖ్యమైనవి జరిగాయని, అందుకే ఆ రోజు కొంత ప్రాముఖ్యత ఉంది. బౌద్ధ జయంతి ఆయన జననం. బౌద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడు యొక్క జననం జరిగింది. ఆ రోజు అతను లుంబినిలో జన్మించారు. రెండవది 6 సంవత్సరాల తర్వాత రావి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా మారిన రోజు ఇది. ఇక మూడవది ఈరోజు అతనికి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు
కృషినారాలో తుది శ్వాస విడిచారు కాబట్టి బౌద్ధ పౌర్ణమికి అంతటి విశిష్టత ఉంది. ఈరోజు భక్తులు తమ ఇండ్లను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే స్నానం ఆచరిస్తారు. గంగా జలాన్ని ముఖ్యమైన ద్వారాల దగ్గర చల్లుతారు. కొవ్వొత్తులను వెలిగించి ఇంటిని పూలతో అలంకరిస్తారు. ముఖ్య ద్వారం దగ్గర స్వస్తిక్ని పసుపు లేదా కుంకుమతో తీర్చిదిద్దుతారు. అలాగే బోధి వృక్షానికి పాలు పోసి కొవ్వొత్తిని వెలిగిస్తారు. ప్రజలకు అవసరంలో ఉన్నవారికి ఈరోజు బట్టలు, ఆహారాన్ని కూడా దానం చేస్తారు. ఈ విధంగా బౌద్ధ పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంది. బుద్ధుడు బోధనలు ఎవరైతే పాటిస్తారో వారు ముక్తి మార్గాలను పొందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బుద్ధుడు మనిషి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి నైతిక విలువలను పాటించాలి అనే విషయాలను తన బోధనలో ద్వారా వివరించాడు. ఆ బోధనలో ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా సత్మార్గంలో నడిచినట్లే. వారు గొప్ప వ్యక్తులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వారు ఇహమంతు గౌరవ మర్యాదలు పొందుకోవడంతో పాటు మోక్షాన్ని కూడా వారు పొందుకోగలుగుతారు. అంతటి ప్రాధాన్యత బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు బోధించిన ప్రవచనాలు ఉంది. అయితే ఈ యొక్క బౌద్ధ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారాన్ని వండకూడదు. చివరికి మీరు ఎగ్స్ కూడా వండకూడదు. ఈరోజు మీరు నాన్ వెజ్ తీసుకున్నారంటే మాంసాహారం కానీ చివరకు గుడ్లు తీసుకున్నా సరే అది మహాపాపం. ఎందుకంటే గౌతమ బుద్ధుడు మంచి సూక్తులను ప్రజలకు వివరించాడు. అయితే ఈరోజు గౌతమ బుద్ధుడు యొక్క జయంతిని బుద్ధుడికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఈరోజు ఈ యొక్క బౌద్ధ పౌర్ణమి రోజు పొరపాటున కూడా స్త్రీలు ఇంట్లో మాంసాహారాన్ని గుడ్లు కానీ వండుకున్నారంటే మహాపాపం తగులుతుంది. కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. మీ జీవితంలో అనేక రకాల కష్టాలు పాలు కావడానికి మీకు మీరే మార్గం వేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలోనూ ఈరోజు మీ ఇంట్లో మాంసాహారం వండుకోకూడదు. ఎవరు కూడా మాంసాహారాన్ని తినకూడదు. కొంతమంది ఇంట్లో వండుకోకపోయినా పర్వాలేదు, బయటకు వెళ్ళి తినచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ బౌద్ధ పౌర్ణమి రోజు మాంసాహారాన్ని కూడా మీరు తినకూడదు. మాంసాహారం తిన్నారంటే మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఉడకపెట్టిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున ముఖ్యంగా ఆకుకూరలు, పప్పులు వండుకోవడం అనేది ముఖ్యం. అలాగే బుద్ధుడు ఉపదేశాలను పాటిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. చూశారు కదండి, బౌద్ధ పౌర్ణమి రోజు ఉన్న విశిష్టత గురించి. ఈరోజు ఇటువంటి నియమాలు పాటించాలి. ఆ రోజు స్త్రీలు వండకూడనటువంటి కూర ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.